V Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. భార్యపై అనుమానంతో కత్తితో దారుణంగా హత్య చేసిన నిందితుడిని తెనాలి పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నాయబ్ రసూల్ నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరిచారు. తెనాలిలో పాన్ షాప్ నిర్వహిస్తున్న మన్నేపల్లి సురేంద్రబాబుకు ఐనవోలు మండలం నూజెండ్లకు చెందిన సంజారానికి 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భార్య ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడుతుందని అనుమానంతో ఇద్దరు ఘర్షణ పడేవారు. ఇటీవల భార్య భర్త మద్యం సేవించి టార్చర్ పెడుతున్నాడని భరించలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. మరలా బ్రతిమలాడి ఇంటికి తెచ్చుకున్నాడు నరేంద్రబాబు. అయినా భర్త మరలా మద్యం సేవించి ఘర్షణకు దిగటంతో తాను తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పింది. పదే పదే బెదిరించి నా పరువు తీస్తుందన్న కోపంతో ముందుగా తెచ్చుకున్న కత్తితో ఈ నెల 10వ తేదీన తన ఇంట్లో భార్యను విచక్షణారహితంగా హత్య చేశాడు. చివరకు చనిపోయిన తర్వాత కూడా కత్తితో క్రూరంగా పొడిచాడు. అలాగే బండి మీద వచ్చి పోలీస్ స్టేషన్లో పోలీసులకు లొంగిపోయాడు. అయితే కత్తితో పొడిచే సమయంలో నిందితుడి చేతికి గాయం కావడంతో వైద్యశాలలో చికిత్స అందించారు పోలీసులు. చికిత్స అనంతరం నేడు కోర్టులో హాజరుపరిచారు. విలేకరుల సమావేశంలో సిఐ నాయబ్ రసూల్తో పాటు ఎస్ఐ ఆనంద్ ఉన్నారు. అంగలకుదురు గ్రామంలో ఈ నెల 10వ తేదీన శుక్రవారం రోజున అంగలకుదురు గ్రామంలో ఒక మర్డర్ జరుగుతుంది. భార్యను అతి కిరాతకంగా భర్తను చంపుతాడు. చంపేసి పోలీస్ స్టేషన్కి అతనికి గాయాలైతే పోలీస్ స్టేషన్కి రాగా వెంటనే అతని గాయాల నిమిత్తం హాస్పిటల్కి తరలించడం జరిగింది. వెంటనే నేరస్థలానికి వెళ్ళి నేరస్థలం పరిశీలించి అప్పుడు ఉన్న తెనాలి 120 ఇన్ఛార్జి గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏందనగా ఎవరైతే ముద్దాయి ఉన్నాడో ఇతని పేరు నరేంద్ర కుమార్, ఇతని యొక్క వైఫ్ పేరు సంధ్యారాణి. వీళ్ళిద్దరికీ 2016లో వివాహం జరుగుతుంది. వీళ్ళకి 2 పిల్లలు కూడా కలరు. 2 పిల్లలు కూడా 10 సంవత్సరాలు ఒకరికి 8 ఇయర్స్ ఒకరు కలది. ఈ అమ్మాయి వచ్చేతలకి పల్నాడులోని నూజెండ్ల గ్రామం దగ్గర. వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగిన తర్వాత వేరు ప్లేసుల్లో కాపురం చేస్తూ కలిసి ఉంటూ ఉంటారు. కానీ ఈ క్రమంలో ఇతను మద్యానికి బానిసై ఆమెతో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సందర్భంలో అమ్మాయి 2-3 సార్లు కూడా అట్లా పుట్టింటికి వెళ్ళడం కూడా జరుగుతుంది. అదే భాగంలో గత నెల అమ్మాయి వాళ్ళ పుట్టింటికి ఇతను బాధలు తట్టుకోలేక హింసిస్తున్న తలకి పుట్టింటికి వెళ్తుని వదిలేసి వెళ్ళిపోతుంది పిల్లలు తీసుకొని. ఈ క్రమంలో భాగంగా 1 నెల రోజుల తర్వాత అతను ఆమెని మాయమాటలు చెప్పి మళ్ళీ మాట్లాడుకొని నమ్మకంగా బాగా చూసుకుంటున్న సందర్భంగా అతను ఒక ప్లాన్ ప్రకారంగానే గత నెల ఈ నెలలోనే 4వ తేదీన అంటే శనివారం రోజున మన పట్నం బజార్లోనే ఒక షాప్ దగ్గర కత్తి కొనుక్కొని 100 రూపాయలు ఫోన్పే చేసి కత్తి కొనుక్కొని అతను తీసుకొచ్చి అతని ఇంట్లో పెట్టుకొని అతను ప్లాన్ ప్రకారంగానే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి 7వ తేదీన 6వ తేదీన వెళ్ళిపోయి 7వ తేదీన ఆమెని తీసుకొని వచ్చి ఇంటికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన కాడి నుంచి కూడా మళ్ళీ ఇతను మధ్యాహ్నం బానిసవడం ఆమెను అనుమానించడం అట్లా తిడుతూ ఉండడం కొడుతున్న తలకి ఆ అమ్మాయి ముందుగానే ఇతను నేదం చేస్తానని చెప్పి వాళ్ళ అమ్మగారు 10వ తేదీ మార్నింగ్ చెప్పడం కూడా జరుగుతుంది. ఇతను నేను మళ్ళీ అమ్మాయి పుట్టింటికి ఆడికి వెళ్ళిపోతుంది, నన్ను వదిలేసిపోతుంది, ఇంకా 10సారి ఇదే పోతుంది, నా పరువు పోతుందని చెప్పి ఎట్లయినా ఈ అమ్మాయిని ఆల్రెడీ ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారంగానే ఆ అమ్మాయిని కత్తితో విచక్షణారహితంగా అనేక గాయాలు చేస్తూ ఇతను మర్డర్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంలో అతనికి ఎడమ చేయికి 2 వేలకి గాయాలు కూడా అవుతున్నాయి. ఆ గాయాలతో ట్రీట్మెంట్ తీరంగా ఈరోజు డిశ్చార్జ్ చేస్తే డాక్టర్ గారు అతని కన్ఫెషన్ రాసుకొని ఈరోజు కోర్టుకు కూడా హాజరుపరచడానికి అరెస్ట్ చేస్తాం. ఈరోజు ఇప్పుడే సాయంకాలం 4:30కి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. రేపు ఉదయం కోర్టు తరలిస్తాము. అదేవిధంగా ఇతను చెప్పిన ప్రకారంగా మనకు అతను కొన్న షాప్ని వాటిని ఐడెంటిఫై చేసి అక్కడున్న ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ని కూడా వాటిని కూడా సేకరించి తగిన ఆధారాలతో కోర్టులో సమర్పించి ముద్దాయికి శిక్ష పడే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. ఇతను ప్రజెంట్ వచ్చేసరికి టౌన్లోని వైన్ షాప్ దగ్గర చిన్న బట్టి కొట్టి పెట్టుకొని నివసిస్తున్నాడు ప్రజెంట్. అతను జుట్టు కట్ చేయడం కదండి, విచక్షణ రహితంగా కత్తితో కూడా నరుకుతాడు. విచక్షణ రహితంగా అంటే అతను ఏం చచ్చిపోయిన తర్వాత కూడా ఆమెని చాలాసార్లు నరికినట్టు చెప్తున్నాడు. అతను ఆ విధంగా చేశాడు అనమాట. ఇతను ఫస్ట్ మ్యారేజ్.